అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఉంటాను. ఆకలి కొన్న వారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అని మన సద్గురు అయినటువంటి షిరిడి సాయినాథుడు మనకందరికీ బోధించాడు. ఆ మాటని మనం అనుసరిస్తూ ఆ మాటతో మనము ఒక సేవా మార్గంలో ఒక సేవా బాటని వేశాం. ఆ సేవా బాటలో మనందరం కూడా నడుస్తూ ఆయన చూపిన మార్గంలో 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఎంతోమంది వృద్ధులకు వీళ్ళందరినీ కూడా మనము ఈరోజు ఒక ఆశ్రమంలో ఆయన సన్నిధిలో చేర్చుకోవడం జరిగింది. ఆ బాటలో పయనిస్తున్నటువంటి మనతో పాటు ఎంతోమంది సేవా దృక్పథం ఉన్నటువంటి సేవా హృదయులు, సేవా కుటుంబాలు మనతో కూడా అడుగులు వేస్తున్నారు. మన మార్గంలో పయనిస్తూ మన అడుగు వేస్తూ ఈ విధంగా సేవలు ఇంతమందికి సేవలు అందిస్తున్నటువంటి కుటుంబాల్లో ముఖ్యమైనటువంటి కుటుంబం మనకి శ్రీ కొండ ముని త్యాగరాజగుప్త మరియు వేదవతి గారుల కుటుంబం. ఆ కుటుంబం వారి ఇంట్లో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి, పెళ్లి రోజులు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఇవన్నీ పురస్కరించుకొని ఆశ్రమంలో మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, సరుకులు ఇవ్వడం కానీ, మీకు కావాల్సిన వస్తువులు ఇవ్వడం కానీ, ఈ విధంగా ఈ సేవా మార్గాల్లో నడుస్తూ ఈ సేవా ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఈరోజు వారి చిన్న కుమారుడైనటువంటి రూపేష్, కొండ రూపేష్ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా వారు మనకి భోజనాలు ఏర్పాటు చేశారు. మామూలుగా మనం పెట్టే భోజనంతో పాటు వాళ్ళు మనకి వేదవతి గారు ఏం చెప్పారంటే, ఎప్పుడూ రెగ్యులర్గా పెట్టే స్వీటు అవే కాకుండా ఈరోజు వారికి ఒక హల్వా పూరి, అదేవిధంగా బియ్యం రవ్వతో పులిహోర, అంటే ఎప్పుడూ పెట్టే ఐటమ్స్ కాకుండా కొద్దిగా మారిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన. అంటే వాళ్ళకి మీ పైన ఎంత శ్రద్ధ ఉంది, ఎప్పుడూ తినేవి కాకుండా కొత్తవి పెడతాము, వాళ్ళ కడుపు నిండా మంచి భోజనాలు పెడతామని దృక్పథంతో ఈరోజు ఒక సేవా కుటుంబం మనకు అండగా నిలుస్తున్నటువంటి కుటుంబంలోని ఒక వ్యక్తి, అంటే వారి యొక్క కుమారుడు రూపేష్ పుట్టినరోజు. ఈరోజు రూపేష్ పుట్టినరోజు సందర్భంగా మనకు భోజనాలు ఏర్పాటు చేసిన దానికి మనం అందరం కూడా ఒకసారి మనం చప్పట్ల ద్వారా ఒకసారి మనం రూపేష్కి పుట్టినరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా షిరిడి సాయినాథుని ఆశీస్సులు, మీ అందరి దీవెనలు రూపేష్ పైన ఉండాలి. అదేవిధంగా రూపేష్ వారి ధర్మపత్ని అయినటువంటి లావణ్య గారు, వారి అబ్బాయి రిషివ్ రేణ్, ఆ కుటుంబం అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ మనం అందరం కూడా ఒకసారి రూపేష్ గారికి వ్యక్తిగతంగా మనం అందరం కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుందామమ్మా. మీరందరూ కూడా ఒకసారి రూపేష్కి శుభాకాంక్షలు చెప్తారా? ఒకసారి చెప్దామా అందరం? ఓకే, చెప్దాం.